దక్షిణ ఢిల్లీలోని నెబ్సరాయ్ ప్రాంతం బుధవారం ఉదయం తెల్లవారే సమయంలో ఆ కాలనీలో పెద్ద అలజడి రేగింది. అక్కడ ఓ ఇంట్లో తన తల్లిదండ్రులతో పాటు తన చెల్లిని ఎవరో ఘోరంగా హత్య చేశారంటూ ఓ యువకుడు ఇంటి బయటకు పరిగెత్తుకొచ్చాడు. ఇంటి యజమాని రాజేష్, భార్య కోమల్, కుమార్తె కవితను ఎవరో దారుణంగా చంపేసి ఉండడం కనిపించింది. దర్యాప్తు ప్రారంభించారు. ఉదయాన్నే 5:30 గంటల ప్రాంతంలో తాను నిద్రలేచి వాకింగ్ కెళ్లానని, తిరిగొచ్చేసరికి ఈ ఘోరం జరిగిపోయిందని అర్జున్ పోలీసులకు వివరించాడు. అయితే వారడిగిన మిగతా ప్రశ్నలకు తడబడ్డాడు. దీంతో పోలీసులు ఆ ఇంటి చుట్టుపక్కల సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించారు. కొడుకు చెప్పినట్లుగా 5:30 గంటలకు ఆ ఇంటి నుంచి ఎవరు బయటకు పోవడం కానీ రావడం కానీ కనిపించలేదు. దీంతో వారికి అనుమానం బలపడింది. ఆ కొడుకును 4 తగిలించేసరికి చెడు అలవాట్లకు బానిసైన తనను పేరెంట్స్ కాస్తంత దూరం పెట్టారని, ఆ క్రమంలో మొత్తం ఆస్తిని తన చెల్లెలు పేరుతో రాసేస్తారన్న భయంతోనే తానే అందరినీ చంపేసినట్లు అర్జున్ ఒప్పుకున్నాడు. దీంతో పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేశారు.